మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిమజ్జన ఏర్పాట్లపై యాదాద్రి భువనగిరి జిల్లా జేసీ ఆర్డీఓ గారు భువనగిరి అదేవిధంగా బీబీనగర్ చెరువులను సందర్శించారు. మొత్తం కూడా ఎలాంటి అవాంతరీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లను అయితే పరిశీలిస్తున్నటువంటి విషయం చెప్పవచ్చు. ఎందుకంటే భారీ ఎత్తున గణనాథులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా గణనాథుల నిమజ్జన కార్యక్రమం అయితే జరగాలని చెప్పి మొత్తం కూడా పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లను కూడా చూస్తున్నారు. మనం చూస్తున్నాం జేసీ గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించి పెద్దాం. సార్ చెప్పండి, నిమజ్జన కార్యక్రమం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? సెప్టెంబర్ 5న భువనగిరి జిల్లాలో ఉత్సవ కమిటీ నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తుంది. దానిలో భాగంగానే భువనగిరి పెద్ద చెరువులో భువనగిరికి సంబంధించిన విగ్రహాలు, బీబీనగర్ సంబంధించిన బీబీనగర్ చెరువులో, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కానివ్వండి, పంచాయతీల్లో కానివ్వండి, ఈ నిమజ్జనంలో ఎటువంటి అపశృతులు తొలగకుండా వర్క్ చేస్తున్నాం. భువనగిరిలో దాదాపు 370 విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ ఏర్పాట్లు చేస్తున్నాం. 4 క్రేన్లు అరేంజ్ చేస్తున్నాము. ప్లస్ విగ్రహాలు సైజుని బట్టి నిమజ్జనం ఎక్కడ లోతుందో అక్కడ ఏర్పాటు చేయడం కోసం అన్ని చర్యలు తీసుకున్నాం. చిన్న పిట్ కూడా అటు తవ్వాం చిన్న చిన్న విగ్రహాలు వచ్చి వేయడానికి. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అన్ని డిపార్ట్మెంట్లో స్థానిక సంస్థలు, మున్సిపాలిటీకి సంబంధించిన కానివ్వండి, రెవెన్యూ సంబంధించి కానివ్వండి, ఫైర్కి సంబంధించి, మత్స్యశాఖకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్ల గజయితగాళ్ళు ఒక్కో చెరువు దగ్గర 20 నుంచి 25 మంది పెట్టడానికి ఏర్పాటు లిస్ట్ తీసుకున్నాం. వాళ్ళని కూడా ఉంచడానికి మత్స్యశాఖ వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ SDRF సంబంధించిన బోట్లో పెట్టేసి కొంచెం లోనికి గుర్తున్న వాటిని చేయడానికి చేస్తున్నారు. అన్ని కూడా కలెక్టర్ గారు సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి ఎవరికి ఏం పని చేయాలో అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఆధారంగా నేను కానివ్వండి, ఆర్డీఓ కానివ్వండి, ఎస్సీ రెవెన్యూ కానీ అందరం కూడా అన్ని చెరువులు తిరుగుతున్నాం. అన్ని ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇంకా 5వ తారీఖు వరకు ఉంది కాబట్టి 5వ తారీఖు లోపల లైటింగ్, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కోసం జనరేటర్స్ కూడా వాడుతున్నాం భువనగిరిలో. సో ఎక్కడ కూడా ఎవరికి అంటే ఈ నిమజ్జనం ఏర్పాట్లలో భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానివ్వండి, ఎవరిని ఎక్కడికి లోతులో పోనీయకుండా, ఎలక్ట్రిసిటీ లైన్స్ కూడా ఎక్కడ కూడా కింద లేకుండా ఇక్కడ అన్ని ఇప్పటివరకు చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి. 5 కల్లా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తాం. మొత్తం ఎన్ని వినాయక వచ్చే అవకాశం ఉంది? అదేవిధంగా వినాయకులు తీసుకొచ్చేటప్పుడు డీజే సౌండ్లు అలాంటివి కూడా చాలా గుబ్బులతో వస్తుంటారు. వారిని కట్టుదిట్టమైన చర్యలతో ఏమన్నా చేసే అవకాశం ఉందా? అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చెప్పింది, డీజేలకు పర్మిషన్ లేదని చెప్పింది. డీజేలకు పర్మిషన్ లేదు. ఓన్లీ సౌండ్స్ అంటే మేళతాళాలతోటి, చిన్న చిన్న మైకులతోటి పక్కన ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయడం చేస్తుంది. దాదాపుగా లాస్ట్ ఇయర్ 3628 విగ్రహాలు మన దగ్గర పెట్టినారు. మనం వచ్చాం ఆల్రెడీ రాచకొండ కమిషనరేట్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాని ప్రకారం ఈ సంవత్సరం కూడా దాదాపు దానికంటే ఇంకా 10-20% పెరిగినాయి. 4500 విగ్రహాలు ఉన్నాయి. అన్ని పంచాయతీల్లో అన్ని కలిపి చౌటుప్పలు కానీ 6 మున్సిపాలిటీల్లో 427 పంచాయతీల ప్రతి చోట కూడా ఈ కార్యక్రమం ఉంది. అన్ని చోట్ల కూడా కన్సర్న్ తహసీల్దార్స్, ఎంపీడీఓస్ వాళ్ళు వాళ్ళ మండలాల్లో మానిటర్ చేస్తున్నారు. ఎస్ఐలు వీళ్ళందరూ కలిసి ఈ మున్సిపాలిటీకి సంబంధించి కమిషనర్ అందరికి కూడా ఎక్కడ ఎంత అవసరం ఉన్నా సరే పబ్లిక్ మనీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఎలకేట్ చేయమని చెప్పి ఇక్కడ కూడా దాదాపు 12 లక్షలు పెట్టి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎందుకంటే బతుకమ్మ పండుగ కూడా వస్తుంది. బతుకమ్మ పండుగకు సంబంధించి కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి మొత్తం 2 ఒకేసారి చేసేస్తున్నాం. ఈ నెక్స్ట్ సెప్టెంబర్ 23 నుంచి బతుకమ్మ స్టార్ట్ అవుతుంది కాబట్టి బతుకమ్మ పండుగకు సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా ఈ నిమజ్జనం సంబంధించిన ఏర్పాట్లు పర్మనెంట్ గా చేయడం కోసమే చేశాం ఈసారి. సార్ ఒక్కటి చేయలేదు సార్, మనం చూస్తున్నాం యాదాద్రి జిల్లాలో అతి ఎక్కువ చెరువులు నిండినటువంటి పరిస్థితి. ఎందుకంటే గ్రామాల్లో కూడా ఇప్పుడు వినాయక నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి. నిజంగా వాటికి అనుగుణంగా చెరువులు నిండినాయి కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నిమజ్జనం చేసేటప్పుడు? లోతులోకి వెళ్ళకూడదు. అదేవిధంగా గజయితగాళ్ళం పెట్టారు, వాళ్ళ సలహాలతోనే పోవాలి. ప్రతి చోట కూడా లోతు తెలిపే బోర్డులు ఏర్పాటు చేయమని చెప్పారు కలెక్టర్ గారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కానివ్వండి, ఫైర్ ఎక్కడ ఉందో ఫైర్ సిబ్బంది ఇక్కడ మెయిన్ దగ్గర ఉంటాం. రిమైనింగ్ దగ్గర ఈ పంచాయత్ సెక్రటరీస్ ని ఖచ్చితంగా అవైలబుల్ ఉండమని చెప్పాం. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన శానిటేషన్ సిబ్బంది అంటే ఉత్సవం అయిపోయిన తర్వాత ఎక్కువగా మళ్ళీ ఉత్సవం పెట్టేటప్పుడు ఎన్ని అయితే ఉంటాయో దాని తర్వాత కూడా శానిటేషన్ కూడా చేయాల్సి ఉంటుంది. శానిటేషన్ కూడా ఇమీడియట్ గా కంప్లీట్ చేయమని చెప్పాం. అన్ని చెరువులు ఎక్కడ కూడా నీళ్లు లేవని సమస్య లేదు. కాబట్టి నీళ్ళలో ఎక్కువ లోతులోకి పోతున్న భయం ఒకటే. దానికి సంబంధించి ఇప్పుడు అక్కడ పెట్టాం. అక్కడ ఆల్రెడీ మేము సూచికలు పెట్టాం, ఎంత లోతు ఉంటుంది అని చెప్పేసి అక్కడ సూచికలు ఎర్ర బోర్డుతో పెట్టాం. పోవద్దని చెప్తున్నాం. ఇక్కడ కూడా బ్యారికేడింగ్ చేస్తాం, టోటల్ గా బ్యారికేడ్ చేస్తాం. ఎవరిని లోని పోనీ విగ్రహం ఇక్కడికి వచ్చిందంటే క్రెయిన్ కట్టేశారంటే వాళ్ళందరూ వెనక నుంచి చూడటం, లోనికి ఒకళ్ళం కూడా పంపించే ఏర్పాటు
రావట్లేదు. అంటే బారికేడ్స్ మొత్తం ఏర్పడి మొత్తం బ్యారికేడింగ్ చేస్తాము. లోనికి ఎవరు పోవడానికి లేదు, గజేతగాళ్ళు మాత్రమే లోన్ ఉంటారు. విగ్రహం ఎవరైతే ఉన్నారో ఈ భక్తులు ఎవరు ఏ వాడ నుంచి వస్తే ఆ వాడవాళ్ళు ఇక్కడ పూజలు చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వెనక్కి పోవడమే. ఆ విగ్రహంతో పాటు వారికి కూడా లేదు అసలు లోనికి లేదు అసలు. లోనికి వన్స్ మనం క్రేన్ లో దాన్ని కట్టేసామంటే విగ్రహం స్వామివారిని నిమజ్జనం జరిగిన దాకా కూడా మాదే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. ఎవరిని లోనికి పోవడానికి అయితే అవకాశం లేదు అసలు. ఈసారి మాత్రం భారీ ఏర్పాట్లు చేశారంట. భారీ ఏర్పాట్లు చేసాం, ఎక్కడ కూడా ఇబ్బంది లేక, భారీ అని కాదు ఎక్కడ ఇబ్బంది కలగకుండా. అంటే ఇది పర్మనెంట్ చేసాం. ఇప్పుడు వర్షం ఇంకా ఆల్రెడీ ఫోర్కాస్ట్ ఉంది, ఈ బురద మొత్తం అవుతుందని చెప్పేసి టోటల్ గా ఫస్ట్ గ్రావెల్ తో నింపాం, తర్వాత వెట్ మిక్స్ తోటి ఇప్పుడు మొత్తం రోల్ చేస్తున్నాం. అంటే ఎక్కడ చిన్న బురద కూడా తగలకుండా దిగబడకుండా, మళ్ళీ వెహికల్ దిగబడితే మళ్ళీ వెహికల్ పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ వెహికల్ తిప్పుకొని పోవడానికి కూడా ఎక్కువ విడత ఇచ్చాం. వెహికల్ వేసిన తర్వాత వెంబడే వెహికల్ తిప్పుకొని పోవాలని. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా భక్తులు వచ్చినట్టు నిమజ్జనం చేసి వెళ్ళిపోయే విధంగా ఏర్పాట్లు చేశాం. ఇది జెస్సీ గారు చెప్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించాము, భారీ ఏర్పాట్లు చేశాము. నిమజ్జన కార్యక్రమం మాత్రం పకడ్బందీగా జరిగే అవకాశం అయితే ఉంది. ప్రతి సిబ్బంది కూడా అంటే సమన్వయంతో అన్ని శాఖలతో సమన్వయంతో ఇక్కడ పనిచేస్తాం. ఎందుకంటే నిమజ్జనంలో ఎలాంటి అపశృతి జరగకూడదు, ఎలాంటి అవాంతరీయ సంఘటన జరగకూడదు కాబట్టి ఏర్పాట్లు చేశాము. కలెక్టర్ ఆదేశాలను అదేవిధంగా సిపి ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి చెరువుల్లో లోపలికి అయితే వెళ్ళే పరిస్థితి లేదు. మొత్తం బారికేడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాము. మొత్తం ఇక్కడ చూసినటువంటి ప్రదేశంలో ఇక్కడే పూజలు చేసి లోపలికి మాత్రం ఎవరిని అనుమతించబోమని చెప్తున్నారు. ఇది ఇక్కడ కెమెరామెన్ అరుణ్తో శరత్, పెద్ద చెరువు, భువనగిరి.